అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శివకృష్ణ. వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. మనకి ఈ మధ్యన బాగా వినిపిస్తున్నటువంటి పేరు S-400. అసలు ఈ S-400 అంటే ఏంటిది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటిది, అసలు దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది, ఈ కాలంలో ఇది బాగా అందరి నోళ్ళలో ఎందుకు నానుతుంది అనేది మనము ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మన పక్కనే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో, సో రీసెంట్గా మనకి పహల్గామ్లో ఒక ఉగ్రదాడి జరిగింది. సో మన సుమారుగా 26 మంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ మరియు పాక్ మధ్య ఒక యుద్ధ వాతావరణం అనేది మనకి వచ్చింది. సో ఈ మధ్యన భారత్ కూడా దీనికి ధీటుగా జవాబు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మనకి ఒక యుద్ధ వాతావరణం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ S-400 అనేది నిలిచింది. సో మన భారతదేశం భూభాగంలోనే ఉండి పాకిస్తాన్లోని ముఖ్యమైనటువంటి నగరాలైనటువంటి ఇస్లామాబాద్, లాహోర్ లాంటి నగరాలను ఇక్కడి నుంచే మనము కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితిని ఈ S-400 అనేది మనకు కల్పించింది. మనం మగధీర సినిమాలో చూస్తాం, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, ఒకటేసారి 100 మందిని పంపు, లెక్క తప్పకుండా కౌంట్ చేసుకో అన్నట్టు ఒక డైలాగ్ ఉంది, మనం వినే ఉంటాము. అది సినిమాలోనే కాదండి, మన భారతదేశంలో ఈ మన సైనిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సైనిక వ్యవస్థ ఈరోజు మనకు ఆ సైనిక వ్యవస్థకు వెన్నుదన్నుగా మనకి S-400 అనేది నిలిచింది. సో ఇక్కడ మన భారతదేశంలోనే ఉండి దాదాపుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రముఖ నగరాలు ఇస్లామాబాద్ కావచ్చు, లాహోర్ కావచ్చు, ఇలాంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలు మన భారతదేశం నుంచి, అంటే మన బార్డర్ నుంచి దాదాపుగా మ్యాక్సిమం 200 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. సో ఈ 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ నగరాలను మనము ఈ S-400 అనేటటువంటి ఖండాంతర క్షిపణితో మనము ఏదైనా మనం సాధ్యం చేయొచ్చు, అంటే వాటిపై దాడి చేసేటటువంటి పరిస్థితి మనకు ఉంది. అదేవిధంగా పాకిస్తాను వక్రబుద్ధితో మన దేశంపైకి ఏవైనా క్షిపణులు కావచ్చు, అదేవిధంగా మనకి చిన్న చిన్న విమానాలు కావచ్చు, అదేవిధంగా డ్రోన్లు కావచ్చు, సో ఇలాంటివి ఏవి కూడా మన భారతదేశంపై ప్రయోగించినా కూడా ఈ S-400 అనేది మనకు ఒక రక్షణ కవచం లాగా మనకు నిలుస్తుంది. అదేవిధంగా మనం ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ గురించి మాట్లాడినాము. సో ఈ ఐరన్ డోము ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దానికంటే కూడా ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక రక్షణ కవచం అనేది మన సరిహద్దుకి, మన భారతదేశానికి ఈ S-400 అనేది ఒక రక్షణ కవచం లాగా మనకు నిలుస్తుంది, అదేవిధంగా నిలిచింది. మనకి ఎందరో మనకి సైనికులు ఈరోజు మన దేశానికి, మనందరం ఈరోజు ఎంతో క్షేమంగా మంచిగా ఒక శాంతియుత వాతావరణంలో ఉన్నామంటే దానికి కారణము మన బార్డర్లలో మన సైనికులు మన కోసం ఎన్నో కష్టాలను ఒనర్చి ఎన్నో త్యాగాలను చేసి ఈరోజు మనకు ఇవన్నీ, అంటే మన దేశాన్ని వాళ్ళు వంటి చేత్తో కాపాడుతున్నారు. ఇటీవలే మనకి వీర జవాన్లు కొంతమంది కూడా మరణించడం జరిగింది. రీసెంట్గా నిన్న మన తెలుగు సైనికుడు సో మురళీ నాయక్ కూడా చనిపోవడం జరిగింది. సో ఇలాంటి నేల కొరిగినటువంటి యోధులందరికీ కూడా మనము మనం అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని అలాంటి జవాన్లను, అలాంటి వీరులను కన్నటువంటి తల్లిదండ్రులకు మనము శిరస్సు వంచి మనం తలవంచాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది. ఎందుకంటే ఇలాంటి వీరుల వల్లనే మనం ఈరోజు ఎంతో క్షేమంగా, ఎంతో భద్రతగా మనము ఈరోజు మన కుటుంబాలతోటి మనము సంతోషంగా ఉండగలుగుతున్నాము. సో మనం అందరం కూడా ఇలాంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన దేశ యొక్క రక్షణలో అందరం కూడా ఒక ఏకతాటిపై ఉండాల్సినటువంటి అవసరం
ఎంతైనా ఉంది. సో మిత్రులారా, ఈరోజు మనకు ఈ S-400 ఏదైతే ఉందో ఈ S-400 యొక్క ప్రత్యేకతలు ఏంటివి, అసలు మన భారతదేశానికి అది ఎప్పుడు తీసుకురాబడింది, ఒక ఉక్కు కవచం లాగా, ఒక రక్షణ కవచం లాగా మన భారతదేశ సరిహద్దుకు ఇది నిలబడ్డది. సో దీని గురించి మనము కొంత తెలుసుకోవాల్సిన అవసరము ఒక భారత పౌరునిగా అందరికి కూడా ఉంది. సో ఒకసారి చూద్దాం మనము ఈ దీనికి సంబంధించినటువంటి ఈ S-400కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటివి. ఈ S-400 అనేది ఒక మన ఖండాంతర క్షిపణి, అంటే బాలిస్టిక్ మిసైల్ ఇది. సో దీని యొక్క అంటే ఇది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చినాము, దీని యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి క్షిపణి వ్యవస్థలు ఏమున్నాయి, దీన్ని లింక్ చేసుకుని అనేది ఒకసారి చూస్తే మనకి ఇది S-400 అనేది ఆల్రెడీ మనకి ఒక S-300 అనేది ఒక క్షిపణి వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది. సో ఈ S-300 యొక్క అడ్వాన్స్ వర్షనే S-400 మనం చూస్తుంటాము. సో ఇప్పుడు సపోజ్ మనం కొన్ని సిస్టమ్ చూస్తుంటాము, ఇప్పుడు iPhone 13, 14, 15 ఇలాగో. అలాగే S-300 అనేది ఒక క్షిపణి వ్యవస్థ ఇంతకుముందు రష్యాలో ఉండేది. దాని యొక్క అడ్వాన్స్డ్ సిస్టమ్ అంటే నెక్స్ట్ వచ్చినటువంటి జనరేషనే మనకి S-400. ఈ S-400 ఏదైతే ఉందో దీన్ని ఈ 2007 నుంచి మనకి రష్యా దీన్ని వినియోగిస్తుంది. అంటే మనము ఈ క్షిపణి వ్యవస్థను ముందు నుంచే మనకి రష్యా వినియోగిస్తుంది. సో ఇది మనకి ఉపరితలం నుంచి వాయు మార్గం అంటే సర్ఫేస్ టు ఎయిర్ అనేటటువంటి క్షిపణి వ్యవస్థ, అంటే ఉపరితలం నుంచి మనము వాయు మార్గాన మనం దీన్ని ప్రయోగించవచ్చు. సో ఇది ఒక రక్షణ వ్యవస్థ అనేది మనము చెప్పుకోవచ్చు. ఇక దీన్ని అంటే మనకి S-400 అనేది మనకు S-300 యొక్క అడ్వాన్స్ సిస్టమ్ అనుకున్నాము. ఇది సర్ఫేస్ టు ఎయిర్ దీన్ని ప్రయోగించవచ్చు. అదేవిధంగా ఇది 2007 నుంచి కూడా మనకి రష్యా దీన్ని ఉపయోగించుకుంటుంది. సో ఇది మనకు దీనికి సంబంధించింది. అసలు ఇది భారత ప్రభుత్వము అదేవిధంగా భారతదేశానికి ఈ S-400 ఎలా తీసుకురాబడింది అనేది ఒకసారి తీసుకుంటే మనకు 2018 అక్టోబర్లో అప్పుడు రష్యా అధ్యక్షుడు మనకి వ్లాదిమిర్ పుతిన్ మన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. సో ఈ పర్యటన నేపథ్యంలో మనకి ఒక 2018లో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము మనకి మొత్తం 5 S-400లను క్షిపణి వ్యవస్థలను మనకు అందించాలనేటటువంటి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం యొక్క విలువ మనకి ఎంత అంటే 40,000 కోట్ల ఈ ఒప్పందం యొక్క వాల్యూ, అంటే 40,000 కోట్ల తోటి ఒక ఒప్పందం జరిగింది. దీని ద్వారా మనకి 5 S-400 మిసైల్స్ని అంటే ఈ క్షిపణి వ్యవస్థలను ఈ ఖండాంతర క్షిపణులను మనకు రష్యా అందించాలి అనేటటువంటి ఒక ఒప్పందము జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారము మనకి ఈ 2020లోనే మనకి ఇది అందించాల్సి ఉండే, కానీ అది కోవిడ్ టైం కావడము సో కొంచెం ఆలస్యమై మనకి S-400 అనేది మనకి 2021లో రష్యా అనేది భారతదేశానికి అందించడం జరిగింది. సో మనకి S-400 అనేది భారతదేశానికి ఎప్పుడు మనకి 2021లో ఇది అందించడం జరిగింది. అదేవిధంగా ఇది మనకి రష్యాలో ఉన్నటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో మనకి ఆల్మాజ్ యాంటే అనేటటువంటి సంస్థ దీన్ని తయారు చేసింది. ఆల్మాజ్ యాంటే అనేటటువంటి ఒక సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది రష్యా యొక్క ఒక ప్రముఖ సంస్థ. అదేవిధంగా అసలు దీనికి ప్రత్యేకత ఏంటిది, అసలు S-400 గురించి మనం ఎందుకు ఇంతగానంగా మనం మాట్లాడాల్సి వచ్చింది, దీని యొక్క ప్రత్యేకత ఏంది అనేది చూసుకుంటే ఈ S-400 అనేటటువంటి ఖండాంతర క్షిపణి ఏదైతే ఉందో ఈ ఖండాంతర క్షిపణిని మనం ఒక లాంచింగ్ వెహికల్ ద్వారా మనము దేశంలోని ఏ మూలనైనా దీన్ని తీసుకెళ్లేటటువంటి అంటే సులభంగా మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనము దీన్ని తీసుకువెళ్ళవచ్చు. అదేవిధంగా ఇది ఇంకా దీనికి అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఒకేసారిగా 100 నుంచి 300 లక్ష్యాలను ఒకటేసారిగా మనకి ఇది గుర్తిస్తుంది. అంటే ఒకటేసారి 300 రాకెట్లు కానీ 300 డ్రోన్లను 100 నుంచి 300 డ్రోన్లను పంపించినా కానీ శత్రు దేశాలు వీటిని పంపించినా దాన్ని ఇది ఒకటేసారి 300 లక్ష్యాల వరకు ఇది ఐడెంటిఫై చేస్తుంది. అంటే చూడండి, మనం ఒక లక్ష్యాన్ని
ఐడెంటిఫై చేయడమే చాలా కష్టము. అలాంటిది ఒకటేసారి 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో ఇది గుర్తించగలుగుతుంది, ఐడెంటిఫై చేస్తుంది. అదేవిధంగా దీని యొక్క రాడార్ ఏదైతే ఉందో, సో ఈ రాడార్ ఏదైతే ఉందో, ఈ రాడార్ యొక్క రేంజ్ అనేది మనకి 600 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ఈ రేంజ్ అంటే అంతవరకు కూడా దీని యొక్క రేంజ్ అనేది పనిచేస్తుంది. అంటే అంత దూరం వరకు ఇది సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా ఎత్తు తీసుకుంటే మనకి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది మనకి ఈ రాడార్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీనికి 36 లక్ష్యాలను ఏకకాలంలో ఒకటే కాలంలో 36 లక్ష్యాలను ఇది 400 కిలోమీటర్ల దూరం నుండే ఇది మొత్తం దాన్ని నాశనం చేసేస్తుంది, నిర్వీర్యం చేసేస్తుంది. మనం ఇంతకుముందే అనుకున్నాం, ఇస్లామాబాద్, లాహోర్ వంటి ప్రముఖ పట్టణాలు పాకిస్తాన్లో ఏవైతే ఉన్నాయో అవి మనకు మ్యాక్సిమము 200 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి మన బార్డర్ నుంచి. అంటే వాళ్ళ శత్రు దేశాలకు మన మీద ఏదైనా ప్రయోగించాలనేటటువంటి ఒక సిగ్నల్ వచ్చినా, లేకపోతే ఏదైనా దురుద్దేశంతో ఏదైనా చేసినా కానీ మనకి ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే ఇది నాశనం చేయగలగదు. ఒకటేసారి 36 లక్ష్యాలను నిర్వీర్యం చేయగలుగుతుంది. అంటే వాళ్ళ మెదడులో చిన్న ఆలోచన వచ్చినా కానీ ఇది పసిగట్టగలుగుతుంది. అక్కడ ఏ చిన్న కదలిక వచ్చినా కానీ ఇది పసిగట్టి, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ నగరమైనా సరే, మ్యాక్సిమం ప్రముఖ నగరాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఏ నగరం మీద కూడా ఇది అక్కడ ఏదైనా మనకు దాడులు జరిగినా దాన్ని అక్కడే నిర్వీర్యం చేయగలుగుతుంది. అంటే ఎక్కడైనటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అక్కడే నిర్వీర్యం చేయగలుగుతుంది. అంటే కనీసము ఇలాంటి పనికి మాలినటువంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేపట్టేటటువంటి ఈ దురుద్దేశపూర్వకంగా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా దాడికి పాల్పడితే కనీసం మన బార్డర్ దాటకుండా బార్డర్ అవతలనే మనకి నిర్వీర్యం చేయగలిగినటువంటి సత్తా ఈరోజు మన భారతదేశానికి ఉంది, మన భారతదేశ సైనికులకు ఉంది. అది ఈరోజు మనకి S-400 ద్వారా మనకి సాధ్యమైంది. అదేవిధంగా ఈ S-400కి సంబంధించి మనకి దాని స్ట్రక్చర్ విషయానికి వస్తే, ఇందులో మనకు మొత్తం 4 రకాల క్షిపణులు ఉంటాయండి. అంటే S-400 సిస్టంలో దాంట్లో ఉన్నటువంటి మనకి ఎన్ని రకాల క్షిపణులు ఉంటాయి మనకి? సో 4 రకాల క్షిపణులు ఉంటాయి. అవి ఒకసారి చూద్దాం. ఒకటోది ఏముంది? 9M96E. దీని యొక్క రేంజ్ ఎంత మనకి? 120 కిలోమీటర్లు. అదేవిధంగా రెండోది చూడండి, 48N6E2. దీని యొక్క రేంజ్ ఎంత? 200 కిలోమీటర్లు. అదేవిధంగా మూడోది చూడండి, 48N6DM. దీని యొక్క రేంజ్ ఎంత? 250 కిలోమీటర్స్. అదేవిధంగా 40N6E. దీని యొక్క రేంజ్ ఎంత? 400 కిలోమీటర్స్. ఇలా మనకి ఇది 4 రకాల క్షిపణులను కలిగి ఉంటుంది, క్షిపణి వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, 400 కిలోమీటర్ల రేంజ్లో టార్గెట్ ఉన్నప్పుడు ఈ 40N6Eని ఉపయోగిస్తుంది. అదేవిధంగా 250 కిలోమీటర్స్ రేంజ్లో మనకి టార్గెట్ ఉన్నప్పుడు 48N6DMని యూజ్ చేస్తుంది. ఇలా ఎంత దూరంలో టార్గెట్ ఉందనే దాన్ని బట్టి అది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా సిస్టంలోనే ఉంటుంది, ఆ క్షిపణి వ్యవస్థలోనే అంతర్లీనంగా ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఎనాలిసిస్ చేసుకొని అది ఆటోమేటిక్గా ఈ 4గిట్లో ఏ క్షిపణిని ప్రయోగించాలనేది అదే ఎనాలిసిస్ చేసుకొని అదే నేరుగా అటాక్ చేసేస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి క్షిపణి వ్యవస్థ ఇది మనకి S-400 అనేది. అదేవిధంగా మనకి ఇందులో 6 లాంచర్లు ఉంటాయండి దీంట్లో మనకి S-400లో. అదేవిధంగా ఒక్కొక్క దాంట్లో మనకి 4 మిసైల్స్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క స్క్వాడ్రన్లో మనకి మొత్తము 128 మిసైల్స్ ఉంటాయండి. మనకి మొత్తం ఎన్ని ఉంటాయి? 128 మిసైల్స్ ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. ఈ విధంగా మనకి దీనికి సంబంధించి అంటే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విధంగా మనకి S-400 అనేది మనకి ఎంతో అంటే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇలా మనకి అంటే ఈరోజు మన దేశ రక్షణ రంగానికి ఒక వెన్నుదన్నుగా మనకి నిలబడి మన భారతదేశ సరిహద్దుకి ఇది ఒక రక్షణ కవచం లాగా, ఒక ఉక్కు కవచం లాగా నిలబడింది, ఒక సుదర్శన చక్రం లాగా మనకి ఈరోజు
S-400 అనేది నిలిచింది. సో ఈరోజు భవిష్యత్తులో కూడా మనకి అంటే ఇది ఒక అత్యాధునికమైనటువంటి ఇది రక్షణ వ్యవస్థ S-400 అనేది. సో ఇలాంటివి ఇంకా మనకు భవిష్యత్తులో ఇంకా మన రక్షణ రంగానికి ఇలాంటివి మనకి భవిష్యత్తులో ఇంకా చాలా రాబోతున్నాయి. సో ఇలాంటి సమయంలో మనందరం కూడా మన భారత ప్రభుత్వం కానీ మన సైనిక వ్యవస్థ కానీ ఏదైతే మనకు సూచనలు ఇస్తుందో ఆ సూచనల్ని మనం పాటిస్తూ ఈ క్షణంలో ఈ పరిస్థితులలో మన అందరం కూడా ఏకతాటిపై ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రాణాలు అర్పిస్తున్నటువంటి అంటే మనకి భారతదేశ సరిహద్దుల్లో ఉండి శత్రు దేశానికి వ్యతిరేకంగా పోరాడి మన భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి సైనికులందరికీ కూడా వీర జవాన్లందరికీ కూడా మనము ప్రత్యేకంగా వారికి మనం అందరూ కూడా జన్మల మనము రుణపడ ఉండాల్సి వస్తుంది. సో అందరం కూడా మనము ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా ఐకమత్యంతో ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో మిత్రులారా, ఇది మనకి S-400కి సంబంధించినటువంటి సమాచారము. మనం ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలలో మనము ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేటప్పుడు వీటి గురించి ఇంకా పూర్తిగా అంటే మనకి ఇంకా ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది పూర్తిగా మనం చదువుకుందాము. అదేవిధంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. అదేవిధంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.